నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. పులిహోర గోంగూరతో పులిహోర పచ్చడి అండి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికైతే నేను బాగా ముదిరిన గోంగూర తీసుకున్నానండి. ఇలా ముదిరిన గోంగూర తీసుకోవాలి. తీసుకొని చూడండి, ఇదైతే మాకు చేలోంచి తెచ్చారండి. మా చేలల్లో పండుతుంది ఇది. పిలిపేసర అవి జల్లుతారండి. అందుట్లో పిలిపేసరలు అక్కడోటి చెట్లు అయితే మొలుస్తాయండి, గోంగూర చెట్లు. ఇవైతే కోసుకొచ్చారు. ఇదైతే పచ్చడి చేస్తానండి. నేను పచ్చడి పట్టాను, గోంగూర పులిహోర. సంవత్సరమైన నిల్వ ఉంటుందండి పచ్చడి. చూడండి, గోంగూర అయితే ఇలా ముదరాలి. శుభ్రంగా ఆకంతా కోసేసుకుని కడిగేసి నీట్గా నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలండి. నీళ్ళని ఆరబెట్టాలి, ఎండలో మాత్రం వేయకూడదండి. నీళ్ళని ఆరబెట్టుకోవాలి. నీళ్ళని ఆరబెట్టుకోవాలండి. నేనైతే 2-3 గంటల పాటు వదిలేస్తానండి అలా కడిగేసి లోపలికి ఆరేస్తానండి. చూడండి, శుభ్రంగా నీరంతా అసలు ఏం తడి లేకుండా ఆరిపోయింది శుభ్రంగా. వీటికైతే పచ్చడికి 1/2 కిలో ఉందండి గోంగూర. 1/2 కిలో అయ్యింది నేను కోసింది. ఎండేక తూకమండి. 1/2 కిలో గోంగూరకి 100 గ్రాములు ఎండుమిర్చి, అలాగే తెల్ల ఎల్లుల్లిపాయలు 1/2 కప్ అయినాయండి ఒలిస్తే. మిరగాయలు ఇలా ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. 50 గ్రాములు చింతపండు, టేబుల్ స్పూన్తో స్పూన్ జీలకర్ర, 1/2 కిలో గోంగూరకి ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. 100 గ్రాములు ఎండుమిర్చి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, ఇవైతే మసిలి నీళ్ళు పోసి చింతపండు నానబెట్టుకోవాలి. నీళ్ళు అయితే పోయకుండా మళ్ళీ చింతపండు ఒకటే తీసుకోవాలండి సపరేట్గా. ఇప్పుడు బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 50 గ్రాముల ఆయిల్ రాక పడిందండి ఫస్ట్ వేయించడానికి. 50 గ్రాముల ఆయిల్, 1/2 కిలోకి 100 గ్రాముల ఆయిల్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇలా గింజలు కాయలు లోపలికంటా వేగాలి అంటే మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, ఎన్ని రోజులైనా పాడవదండి. పులిహోర గోంగూర పచ్చడి అండి, చాలా బాగుంటుంది. వేడి అన్నంలో వేసుకుని తింటే. నెయ్యి వేసుకోకూడదండి, నెయ్యి వేసుకోకూడదు. ఇష్టమైతే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. వేరుశనగ ఆయిల్ వేసుకుని కొద్దిగా తినొచ్చండి. తిన్నప్పుడు అన్నంలో వేసుకుని ఇలా ఫ్రై చేసేసుకుని దోరగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. సిమ్లోనే వేయించుకోవాలండి. గోంగూర కూడా సిమ్లోనే వేయించుకోవాలి. ఈ గోంగూర అంతా ఇప్పుడు బాండీలో వేసేసి వేయించుకోవాలండి. ఇది కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఆకు ముదిరింది కాబట్టి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పచ్చడి అయితే అదిరిందండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. చూడండి, ఇలా అయితే సిమ్లో పెట్టి వేయించుతున్నానండి. ఆయిల్ ఇంకా తక్కువ అనిపించుకుంది, కొంచెం ఆయిల్ వేస్తాను. మళ్ళీ వేరుశనగ నూనె వేసుకోవాలండి. వేరుశనగ నూనె వేసుకుంటేనే పచ్చళ్ళు బాగుంటాయి. నేనైతే మొన్న ఆవకాయ పచ్చడి సీజన్లో తెచ్చిన వేరుశనగ ఆయిల్ అయితే అలాగే ఉంది, వేరేగా దాస్తానండి. అదే వేరుశనగ నూనె కూరలకు కూడా చాలా రుచిగా ఉంటుందండి. కూరల్లోకి పచ్చళ్ళలోకి వేరుశనగ ఆయిల్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి గోంగూర అయితే. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలండి. ఎండుమిర్చి అయితే ఆరిపోయినాయి, చల్లారిపోయినాయండి. చల్లారిపోయాక మిక్సీ పట్టుకోవాలి. 50 గ్రాములు కళ్ళుప్పు పడుతుందండి. గోంగూర పచ్చడి కళ్ళుప్పు అయితేనే గోంగూర పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వేయించుకున్న గోంగూర అంతా ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. కొద్ది పెద్ద పళ్ళెంలో వేసుకుని మిక్సీ పట్టిన మిరగాయలు కూడా అందుట్లో వేసేసుకుని, మిరగాయ పొడి అంతా అందుట్లో వేసేసుకోవాలి. అందుట్లోనే అదే మిక్సీ గిన్నెలో ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేసి ఒక పల్పించుకోవాలండి. ఒక పల్పించుకుని అందుట్లో కలిపేసుకోవాలి. అక్కడక్కడ నోటికి ఎల్లుల్లిపాయ పలుకులు తలుగుతూ ఉంటే తినేటప్పుడు మంచి మజ్జగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. చాలా టేస్ట్ అండి. గోంగూర పచ్చడి అంటే చాలా టేస్టు, చాలా హెల్దీ అండి, ఆరోగ్యకరమైన పచ్చడి. ప్రతి ఒక్కరూ తినొచ్చండి. ఇది మంచి ఆరోగ్యం. అలాగే దీంట్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయండి. ఐరన్ సూపర్గా దొరుకుతుందండి మన వంటికి. హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. మనకి మంచి ఐరన్ ఫుడ్ అండి ఇది గోంగూర. తప్పనిసరిగా
ఈ రోజుల్లో అయితే పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ తినవలసిన గోంగూర అండి. ప్రతి ఒక్కరూ తినవచ్చు. ఇప్పుడు అందుట్లోనే నానబెట్టిన చింతపండు ఉంది కదండి, అది కూడా ఓ పలిపించుకుని శుభ్రంగా అందుట్లో ఏమన్నా తుక్కుంటే ఏరేసేసి ఇలా మొత్తం పేస్ట్లా చేసేసుకుని పచ్చడిలో కలిపేసుకోవాలి. 50 గ్రాములండి. 1/2 కిలో గోంగూరకి 50 గ్రాములు చింతపండు, 100 గ్రాములు ఎండుమిర్చి, కరెక్ట్ కొలతలండి. 50 గ్రాములు ఉప్పు. ఇప్పుడు బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. దీన్ని పోపు పెట్టుకుందాం, పులిహోర పోపు. బాండి పెట్టి ఆయిల్ వేసి అందుట్లో టేబుల్ స్పూన్తో స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిట్టుపెట్టలాడాక ఇప్పుడు ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయి, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి. గోంగూర అంటే మనకు చాలా మంచిదండి. దొరికినప్పుడే యూజ్ చేసుకోవాలి. లేత గోంగూర అయితే పప్పులోకి బాగుంటుంది. ఇది ముదురు గోంగూర కాబట్టి ఇలా నిలవ పచ్చళ్ళకి ఇలాంటి గోంగూరే ఎన్నుకోవాలి. మనం కరివేపాకు వేసుకోవాలండి. పోపులో కరివేపాకు వేసుకుని పోపు పట్టుకోవాలి. పోపు అంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పోపు చల్లారి పెట్టాలి. చల్లారాక వేయాలండి పచ్చడిలో, వేడివేడిగా వేయకూడదు. చల్లారి పెట్టుకుని నిలవ పచ్చడి కాబట్టి చల్లారాక వేసుకోవాలి. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే అర్థమవుదండి వీడియో. ఇందుట్లో మొత్తం కలిపేసుకోవాలి. మనం చేత్తో మొత్తం కలిపేసుకోవచ్చండి. ఒకసారి గరిటతో ఏమన్నా వేడిగా ఉందేమో అనేసి కొంచెం గరిటతో అటు ఇటు అనేసి నేనైతే ఇలా చేత్తో అయితే కలిపేశానండి. ఇది 2 రోజులు ఆగేటప్పటికి శుభ్రంగా ఊరిపోతుందండి. ఆకు అంతా ఊరిపోయి మెత్తబడుతుంది. అసలు తింటుంటే ఉంటుంది, ఆ స్వర్గం కనిపిస్తుందండి. వేడి అన్నంలో వేసుకుని కొంచెం పచ్చడి వేసుకుని తింటే ఇంకేం కావాలి అన్నట్టు ఉంటుందండి. అంత బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు వేసేసుకుని తినేసాం అన్నంలో. అంత బాగుందండి పచ్చడి, చాలా బాగుంది. ఊరేటప్పటికి ఇంకా మెత్తబడిపోతుందండి, ఆకసలు కనిపించదు. ఇలా పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. రుబ్బేసింది అయితే జిగురు వస్తుందండి. ఇదైతే అసలు జిగురు అన్నది ఏ పక్కన రాదండి. అసలు ఏ కోసాన జిగురు ఉండదు. సూపర్గా ఉందండి పచ్చడి అయితే. నేనైతే ఉప్పు చూసి కరెక్ట్గా సరిపోయింది. అన్నీ కరెక్ట్ కొలతలతో చెప్పాను మీకైతే. సూపర్గా ఉంది పచ్చడి అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.